పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నెల్లూరు 14వ డివిజన్లోని బలిజ భవన్కు 25 లక్షల రూపాయలు, 50వ డివిజన్ బుచ్చమ్మ రేవులోని జెమ్స్ ఆఫ్ జీసస్ చర్చ్కి 2 లక్షల రూపాయలు విరాళాన్ని సొంత నిధుల నుంచి అందించారు. మెడికల్ కాలేజ్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి కుమార్తె పొంగూరు శరణి చెక్కులను బలిజ భవన్ కమిటీ సభ్యులకు, చర్చి పాస్టర్కు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా శరణి మాట్లాడుతూ నెల్లూరు సిటీ ప్రజలు తన తండ్రిని భారీ మెజారిటీతో గెలిపించారని, ప్రజారుణం తీర్చుకోవడమే ఆయన లక్ష్యమని అన్నారు. నగర అభివృద్ధితో పాటు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు మంత్రి నారాయణ కృషి చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే కాపు భవన్కు 2 కోట్ల రూపాయలు, బలిజ భవన్కు 30 లక్షల రూపాయలు, బీసీ భవన్కు 1 కోటి రూపాయలు, కోటమిట్ట షాదీ మంజిల్కు 1 కోటి రూపాయలు, మరో షాదీ మంజిల్కు 50 లక్షల రూపాయల సహాయం అందించినట్లు గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు తమ కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని శరణి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బలిజ భవన్ కమిటీ సభ్యులు, చర్చి ప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నాన్నగారు నెల్లూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తప్పకుండా నేను నెల్లూరు ప్రజలకి ఉంటాను, అండగా ఉంటాను, మా కుటుంబం కూడా ఉంటుంది అని ఎప్పుడో చెప్పారు. మీ అందరికీ తెలుసు, ఇప్పటిదాకా మా నాన్నగారు ఏది చెప్తే ఆ మాట తప్పకుండా అది చేస్తారు అని. ఈరోజు నెల్లూరు ఇంత బాగా డెవలప్ అయింది అంటే కేవలం అది మా నాన్నగారి యొక్క సపోర్ట్, విల్ పవర్ వల్లే అండి. 58th డివిజన్లో బుజ్జమ్మ రేవు అండ్ చర్చ్ డెవలప్మెంట్కి నన్ను 2 lakhs ఇవ్వమని చెప్పారు. అండ్ కాపు భవన్కి 2 CR ఆల్రెడీ ఇచ్చాము. అండ్ బీసీ భవన్కి 1 CR ఇచ్చామండి. షాదీ మంజిల్కి 50 lakhs ఆల్రెడీ ఇచ్చాము. ఇది గవర్నమెంట్ తరపున కాదు, ఇది నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తరపున ఇస్తున్నాం మేము ఆల్రెడీ. అండ్ 15th డివిజన్లో బాలాజీ నగర్లో బాలాజీ భవన్కి 30 lakhs ఆల్రెడీ ఇచ్చారండి. ఇప్పుడు ఒక 25 lakhs ఇస్తున్నాము. తప్పకుండా మేము, మా కుటుంబం ఎల్లప్పుడూ టీడీపీ గవర్నమెంట్కి, నెల్లూరు ప్రజలకి తోడుగానే ఉంటాము. అండ్ ఇలాగే మా కుటుంబం ఇంకా మేము కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము. అండ్ నెల్లూరు ప్రజలు సంతోషంగా ఉంటే అదే చాలు. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.